వినపడుతుందా? ఏ అసలు ఒక సీనియర్ గుడ్ ఈవినింగ్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చాలా క్రియాశీలకమైనటువంటి నాయకుడిగా ఆ రోజున ఎస్ తర్వాత తన మీద కూడా అనేక రకాలైన దాడులు జరగడానికి కమ్యూనిస్టులు ముఖ్యంగా చాలా తీవ్రంగా ప్రయత్నం చేసిన వాటన్నిటిని కూడా తను ఎదుర్కొని తట్టుకొని నిలబడినటువంటి వ్యక్తి. సో ఆ అనుభవాలు ఏంటి అసలు ఒకసారి విందామని. రంగా గారు కూడా మనం చాలా జోకులు వేస్తా ఉండేవాడు ఆయన. ఎవరండి? రంగా గారు, జానీ కనపడగానే. అవునా? పేరు జ్ఞానేశ్వరు ఎలియాస్ జానీ. ఏమన్నవారు సార్ జానీ గారు మిమ్మల్ని చూసిన ఉంటున్నారు రంగా గారు? గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా శుభాకాంక్షలు చెప్తూ మీరందరినీ కలుపుతూ చాలా ఆనందంగా ఉంది. నేను గారికి రక్త టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్. కాదు, టీవీ వాల్యూమ్ తగ్గించాలి. జానీ గారు టీవీ వాల్యూమ్ కొద్దిగా తగ్గించండి సార్. అక్కడ టీవీ పూర్తిగా వాల్యూమ్ బంద్ చేసి ఎస్ ఇప్పుడు మాట్లాడచ్చు. ఓకే. 1975లో వంగవీటి మోహన్ రంగారావు గారిని దేవుని కూడా వీసా కింద ఎమర్జెన్సీలో జైల్లోకి పంపిస్తే విజయబాబు, నేను, మల్లేశ్వరరావు, మా సహచరులు రవిశంకర్ ఇత్యాదులతో విద్యార్థి ఉద్యమాన్ని పరోక్షంగా కమ్యూనిస్టులను ఎదుర్కొంటూ మా పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ముందున్నటువంటి వ్యక్తులు మేము. ఈ రోజున మేము ఎలా ఉన్నాం ఏంటనేది పక్కన పెడితే వంగవీటి మోహన్ రంగారావు గారి నాయకత్వాన్ని, ఆయన యొక్క ఆశయాల్ని ఎవరెవరు ఎలా తీసుకెళ్తున్నారు ఏంటనేది ఇవాళ విజయవాడలో కానీ ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు. ఎవరి కాళ్ళకి కూడా ఆ బొమ్మ పెట్టుకోవడం, దాని మీద ఏదో నడిచేయటం. ఇప్పుడు ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి విషయం చెప్తే దాని గురించి ఆ రోజు ఉన్న జ్ఞాపకాలు ఏంటి? ఒకటి రెండు. రంగా గారితో మీరు మర్చిపోలేని జ్ఞాపకం ఏంటి జానీ గారు? రంగా గారితో మీరు మర్చిపోలేని జ్ఞాపకం ఏంటి? రంగా గారితో మర్చిపోలేని జ్ఞాపకం, రంగా గారితో మేము మర్చిపోలేని జ్ఞాపకాలు అనేకం ఉన్నాయి. ఒకటని చెప్పలేము. దివిసేమకి సంబంధించినటువంటి వ్యవహారం కానీ, సిటీ బస్సులు యాడ్ కానీ, వెహికల్స్ కి సంబంధించినటువంటి ఏ ఉద్యమం వచ్చినా కూడా ఆయన ముందుగా ఉద్యమించి అంటే సత్యాగ్రహం చేశారా, సత్యాగ్రహం చేయలేదనేది పబ్లిక్ అందరికీ తెలుసు. కానీ ఏ రోజు సత్యాగ్రహే, ఆయన నిరంతర సత్యాగ్రహే అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక విజయవాడలో కానీ పరిసరాల్లో కానీ ఏదో రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉండే. ప్రతి ప్రాబ్లమ్ ని కూడా ఆయన ఉదయం బయటకు వచ్చి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పటికి ఏ టైంకి వెళ్తాడు, ఎలా వెళ్తాడు, ఈ థ్రెడ్స్ వ్యవహారాలు వదిలేసి ఆ ఉన్న వర్క్ మీద, ఆ వర్క్ హాలిక్ ఆయన చేసేటటువంటి పని మీద ఎప్పుడు ఇంటికి వెళ్తాడు, ఎప్పుడు ఫోన్ చేస్తాడు, ఎప్పుడు విశ్రమిస్తాడు తెలియకుండా అనేకటువంటి ఒకటిని ముందు చెప్పలేం, ఒకటిని వెనక్కి చెప్పలేం. అక్కడికి తీపి జ్ఞాపకాలు ఉన్నాయి, ఆ మొదటి జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయనతో ఆయన చనిపోయేంత వరకు ఆయనతో విన్నటువంటి ఆ తర్వాత ఇక జరిగిన పరిణామాలతో పక్కకు వచ్చాం. రకరకాలుగా విజయబాబు గారు వెళ్ళిపోవటం కానీ, ఆయన వృత్తి రీత్యా, రవిశంకర్ ఉద్యోగ రీత్యా, మేము మా వృత్తి రీత్యా అలా అయిపోయింది. అంటే విజయబాబు జ్ఞాపకాలు కానీ ఈయన అనేక జ్ఞాపకాలు. ఆయన ఎలక్షన్స్ ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయటము, ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు విజయబాబు మేమే బయట అండర్గ్రౌండ్. ఓకే. జానీ గారు మిమ్మల్ని చూసినప్పుడు జోకులు వేసేవారంట కదా రంగా గారు, ఏమని అనేవారండి? లోపల అంటే జనరల్గా నన్ను జ్ఞాని అంటారు. జానీ తెలుస్తున్నాను. నా పేరు జ్ఞానేశ్వర్ అండి. జానీ అంటే ఆయన జనరల్ గా మైదానం అంటాడు, సాయిబ్ లాగా సాయిబ్ అంటాడు, రకరకాలుగా ఏ సాయిబ్ అని పిలుస్తాడు. అందరు నవ్వుతా. అంటే అందరినీ తమ్ముళ్ళుగా ఒక నాయకుడు, నేను బాస్ ని వీళ్ళని దూరంగా ఉంచాలి నేను ఎందుకు చెప్పానంటే, ఇది ఒక బాస్ నేను వీళ్ళంతా కూడా దూరంగా అని కాదు, సొంత తమ్ముళ్ళలాగా ఆ చొరవ, ఆ అభిమానం అది ప్రతి వాళ్ళకి ఉండేది తప్ప ఎక్కడ చేర్చుకోవటం అంతా అదే. ఇప్పుడు అందుకే నేను అన్నా, అంత జోవియల్ గా దూరం కనపడగానే ఏంటన్నాయా అని చెప్పని వీళ్ళు అనే పరిస్థితి అంత దీనిగా ఉండేది తప్ప, నాయకుడు కార్యకర్తలు అంటే ఏదో పెద్ద మధ్యలో కొన్ని ఇవి ఉంటాయని అలాంటిది ఏమీ లేదు. సో అది చెప్పడం కోసం నేను ఆ పాయింట్ ని ఇక్కడ ఇది చేశాను. విజయవాడ ఒక చిన్న అది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దీనిలో. చెప్పండి.
ఒక పాలిటెక్నికల్ కాలేజ్ ఎలక్షన్ లో మేము పాలిటెక్నికల్ కాలేజ్ ఎలక్షన్ ని నించోబెట్టి దాన్ని గెలవడానికి తీవ్రమైన కృషి చేశామండి. ఆ టైంలో మేము చాలా తక్కువ మార్కులతో 1-2 ఓట్లతోనే మేము ఓడిపోవటం జరిగింది ప్యానల్. దానికి నేను దాని ఇన్ఛార్జిగా వెళ్ళాను ఆ ఎలక్షన్ గెలిపించడానికి. నేను చాలా తీవ్రమైన కృషి చేశాను. మేము చాలా దగ్గరలో 2-3 ఓట్లతో ఓడిపోయినప్పుడు మేము చాలా బాధపడిపోయి చాలా ఏడుపులో ఉంటే మమ్మల్ని వసంత గోఖలే అనే సినిమా తీసుకెళ్ళాడు. దాదాపు ఒక 40 మందినండి. అంటే ఒక బ్రదర్ ఇంటిమేసి ఎలా ఉండేదో మీరు అరౌండ్ ఎలక్షన్ అనేది గెలుపోవడం అలాగే మా పార్టీ మెంబర్స్ మేము వర్క్ చేసిన వాళ్ళందరినీ కూడా నవరంగ్ టైమ్స్ సినిమాకి తీసుకెళ్లి మాతో పాటు ఆయన కూడా సినిమా చూసి మమ్మల్ని అందరినీ ఆనందంగా ఇంటికి పంపించాడు. ఎలక్షన్ అంటే అలా తీసుకునేవాడు ఆయన. అది ఆయన ఆ మొదటి స్మృతులు మర్చిపోలేదు. కాలేజీ ఎలక్షన్ లో అంత సీరియస్ గా చేసేసాడు. అంత బాగుపడే వాళ్ళం కూడా ఓడిపోయినప్పుడు. ఆయన మమ్మల్ని ఓదార్చిన దగ్గర తీసుకున్న వ్యక్తి వంగవీటి మోహన్ రావు గారు. ఓకే, విజయబాబు గారు అసలు చనిపోయిన రోజు గుర్తుకొచ్చింది. రైట్, రవిశంకర్ గారు మంచి జ్ఞాపకం సార్. రవిశంకర్ గారు అంటే అసలు చనిపోయిన రోజు ఏం జరిగింది? ఇప్పుడు మీరు సరే కొందరు ఉద్యోగ రీత్యా, కొందరు ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నారు, అలా చాలా మంది స్కాటర్ అయిపోయారు. ఆ రోజు ఇంకెవరు లేరా? ఇప్పుడు మనం మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు వంగవీటి మోహన్ రంగ దగ్గరలో లేరా? ఎందుకు ఖచ్చితంగా మీపై అత్యాయత్నం కుట్ర జరుగుతుందని అలర్ట్ చేసిన ఆయన ఎందుకు జాగ్రత్త తీసుకోలేకపోయాడు? దీని వెనక ఏమైనా కాన్స్పిరసీ ఉందా? ఇప్పటికీ ఇది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. కాదు, ఇప్పుడు నేను ఆ టైంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ లో నేను ఇక్కడ పనిచేస్తున్నా. కానీ ఇప్పుడు మనం మాట్లాడిన రవిశంకర్ గాని, జ్ఞానేశ్వర్ గాని, మన వర్మ గాని వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు విజయవాడలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఫ్యాక్ట్స్ తెలుసు. ఇంకా మనకి సమయం లేదు కాబట్టి ఇంకా కొంతమంది ఇప్పుడు అడ్వకేట్స్ గా చేస్తున్న మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ ముందు రోజు కూడా ఆయనకి ఇక్కడ అంత ఈ ప్లేస్ సురక్షితం కాదు, ఇక్కడ నుంచి మీరు షిఫ్ట్ అవ్వండి అంటే కూడా వినకుండా ఆయన మొండికేశాడు అనేది చాలా మంది చెప్తున్నటువంటి మాట. అంటే ఒక దీని